ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపించి వారు కలలుగన్న సొంత ఇల్లు సాకారత చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టారని జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శి రెవెన్యూ కార్యాలయం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం ఇంటి స్థల బదలాయింపు దస్తావేజుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జగనన్న ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాలని, అందులో భాగంగానే ఈ రోజు దర్శి మండలం దర్శి నగర పంచాయతీ పరిధిలో 2500 మందికి ఇళ్ల స్థల పట్టా రిజిస్ట్రేషన్ దస్తావేజులు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. అనంతరం దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామస్తుడు వారి వారి పనులకై మండల కేంద్రములకు వచ్చి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవస్థల నుండి తప్పించాలనే లక్ష్యంతో మన జగనన్న గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆయన ఉద్బోధించారు. ఈ విధంగా మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, నవరత్న పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరే అవకాశం కల్పించారని ఆయన చెప్పారు. జగనన్న చేసే ఇటువంటి అద్భుతమైన వ్యవస్థ విధానాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలను సోమరపోతులను చేస్తుంది అనడం పేద ప్రజలపై చంద్రబాబు నాయుడికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గంలో లబ్ధిదారుల అకౌంట్ లో 350 కోట్ల రూపాయలు వేయడం జరిగిందని, దర్శిలో ఇంటింటికి మంచినీటి కుళాయిలు వేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలతో టెండర్ వేశామని, త్వరలో అది కూడా కార్యరూపం దాలుస్తుందని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాక ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను అందించామనే విశ్వాసంతో తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. అధికంగా లబ్ధిదారులు పాల్గొన్న ఈ ఇళ్ల స్థలాల దస్తావేజుల పంపిణీ కార్యక్రమంలో దర్శి మండల రెవెన్యూ అధికారి జి సుజాత, ఎంపీడీఓ హనుమంతరావు, ఎంపీపీ గోలపాటి సుధారాణి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, రాష్ట్ర గ్రీన్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమిత అంజిరెడ్డి, మోహన్ బాబు, కొర్రె చిన్నసుబ్బారావు, కోతవరం సర్పంచ్ సుబ్బులు, మండల పరిధిలోని పంచాయతీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు పట్టాలని కోరుతున్నాం. అందరూ లేచి నిలబడి ఒక్కసారి హలో అందరికీ నమస్కారం. నవరత్నాలు పేదలందరి జిల్లాలో భాగంగా పట్టాలు అలానే దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మరి ఎక్స్ఎమ్మెల్యే గారైన శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే గౌరవ ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పడేస్తున్నారు. దయచేసి నిదానంగా వెళ్ళి భోజనం కూర్చున్నాం. మన బూచేపల్లి కుటుంబం ఎప్పుడు మహిళలు ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేశారు. ఈరోజు చాలా గొప్ప రోజు. ఈరోజు ముఖ్య అతిథి ఇచ్చినటువంటి బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, స్టేజ్ అలంకరించినటువంటి ఎంపీడీసీలకు, సర్పంచులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మహిళా మనులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన జగనన్న ఇచ్చిన ప్రకారం, మాట ఇచ్చిన ప్రకారం స్థలాలు బదలాయింపు కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు మీ చేతిలో పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ జగనన్న గుర్తుపెట్టుకొని, అదేవిధంగా మన దర్శిలో శివలను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి ప్రతి ఒక్కరూ బూచేపల్లి కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆలోచన కోరుచుకున్నాం. నాకు ఈ అవకాశం పెద్దగా నమస్కారం చేసుకుని సెలవు తీసుకున్నాం. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి లేడని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మనకి ఈ ముఖ్యమంత్రి, ఈ జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముఖ్యమంత్రి కావాలి
తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ బూచేపల్లి కుటుంబం మీద అభిమానం 20 సంవత్సరాల నుంచి అందరికీ అభిమానం ఉంది. ఆ అభిమానం నన్ను దర్శి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మా కొడుక్కి దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. మీ అందరూ మా కొడుకుని ఆశీర్వదిస్తారని మీ అందరినీ ఆదరించి ఆశీర్వదించండి అని మీ అందరినీ మరీ వేడుకుంటున్నాను. మరీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మంచి మెజార్టీతో కూడా గెలిపిస్తారని సభాముగా తెలియజేసుకుంటూ ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే గారికి మీరు అందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న బంగారు బిస్కెట్ కాక గుడ్డే బిస్కెట్ కూడా నేను గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో మహిళలను లక్షాధికారులు చేయాలి. పేదవాళ్ళకి మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ పేదవాళ్ళైన రైతులందరికీ కూడా ఆకట్టుకునే ప్రభుత్వం, పేదవాళ్ళకి సాయం చేసే ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ ప్రభుత్వం కాబట్టి అందరూ జగన్ ఆశీర్వదించండి. మళ్ళా జగన్మోహన్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శి నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాబట్టి మేమందరం కలిసిమెలిసి మేము బూచేపల్లి కుటుంబం ఎప్పుడు నాన్నగారు కానీ మేము కానీ మా చారిటబుల్ ట్రస్ట్ వారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాం. 10 మందికి సహాయం చేసే గుణం కానీ తప్ప పేదవాళ్ళ నుంచి ఏది ఆశించదు. ఓన్లీ ఒక ప్రేమ తప్ప ఇంకేది ఆశించదు బూచేపల్లి కుటుంబం. మా శాశక్తుల అన్ని విధాలుగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను ఈ నియోజకవర్గానికి సేవ చేయడం కోసం వచ్చాం కాబట్టి ఆ సేవ చేసే భాగ్యం కల్పించి మీ అందరి అక్క చెల్లెలందరూ ఆశీర్వాదం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు